టీమిండియా మరొక టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. గత నెల నుండి ఇండియా 3 సిరీస్‌లలో ఓటమి చూసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20ల సిరీస్‌లో ఓడిన భారత జట్టు తాజాగా గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా ఓడింది. దాంతో జింబాబ్వేతో మరొక టీ20లో అయినా విజయం సాధించాలని చూస్తుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జింబాబ్వే పర్యటనలో భాగంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. హరారే వేదికగా 3 మ్యాచ్లు జరగనున్నాయి. దాంతో మొదటి మ్యాచ్ జూలై 23న జరగనుంది. దాంతో టీమిండియా ఎలాంటి టీంతో ఆడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. హరారే వేదికగా జరుగుతున్న భారత్ జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్లో భారత ఓపెనింగ్ జోడీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవర్ ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి జట్టుకు బలమైన ఆరంభం అందించాలనే లక్ష్యంతో భారత్ ఓపెనర్లు బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్లో మంచి ఆరంభం లభిస్తే భారత బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దూకుడైన షాట్లు, వేగవంతమైన రన్ రేట్, ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి సాధించడం ఓపెనర్ల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారీ స్కోరుకు పునాది వేయగలిగితే భారత జట్టు విజయం దిశగా ముందుకు అడుగులు వేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఓపెనింగ్ జోడీపైనే ఉంది. తొలి మ్యాచ్లోనే మెరుపు ఆరంభంతో సిరీస్పై ఆధిపత్యం చాటాలని అందరూ ఆశిస్తున్నారు. మొదటి మ్యాచ్లో ఓపెనింగ్ కోటాలో 3 ఆటగాళ్లు పోటీ పడుతుంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఈశాన్ కిషన్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీ ఉంది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని పంపాలని చూస్తున్నారు. ఈ సిరీస్కి స్టార్ట్ ఓపెనర్ సంజు శాంసన్ లేకపోవడంతో వైభవ్కి 3 మ్యాచ్ల్లో ప్లేస్ రానుంది. కాబట్టి మొదటి మ్యాచ్లోనే అభిషేక్తో కలిసి భారీ భాగస్వామ్యం ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భారత్ జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన దూకుడైన బ్యాటింగ్ శైలి, పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే సామర్థ్యంతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ ఈ మ్యాచ్లో కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటీవల అతని ప్రదర్శనలో యువ ప్రతిభపై వచ్చిన ప్రశంసలు అతనిపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ఇంగ్లాండ్ సిరీస్లో 3 మ్యాచ్లలో అవకాశం వచ్చినా కూడా వైభవ్ పెద్ద స్కోరు చేయలేదు. దాంతో జింబాబ్వేతో మొదటి మ్యాచ్లోనైనా తన సత్తా చాటాలి. వైభవ్కు అవకాశం లభిస్తే ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి తీసుకువచ్చి భారత జట్టుకు బలమైన పునాది వేయగలడని అభిమానులు విశ్వసిస్తున్నారు. అతని నిర్భయమైన షాట్ ఎంపిక, వేగవంతమైన స్కోరింగ్ సామర్థ్యం మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలవని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ ఈ సిరీస్ను విజయంతో ప్రారంభించాలంటే వైభవ్ కీలక పాత్ర పోషిస్తాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే హరారే వేదికగా జరిగే తొలి టీ20లో అందరి చూపు ఈ యువ బ్యాటర్ పైనే నిలిచింది. తొలి టీ20 మ్యాచ్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన దూకుడైన బ్యాటింగ్, తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేసే శైలితో అభిషేక్ ఇప్పటికే టీ20 క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. హరారే వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని వేగంగా పరుగులు సాధించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తుంది. అభిషేక్ శర్మ క్రీజ్లో నిలదొక్కుంటే భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం ఉందని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్కు శుభారంభం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అతని దూకుడు బ్యాటింగ్, ఆత్మవిశ్వాసం, వేగవంతమైన స్కోరింగ్ భారత జట్టుకు బలమైన పునాది వేయగలవనే నమ్మకం వ్యక్తమవుతుంది. మొత్తంగా తొలి టీ20లో అందరి చూపు అభిషేక్ శర్మపైనే ఉంది. అతను మరోసారి తన పేలవమైన కాకుండా పేలుడు బ్యాటింగ్తో అభిమానులను అలరిస్తూ భారత జట్టును విజయపథంలో నడిపిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత జట్టు జింబాబ్వే రాజధాని హరారే చేరుకుంది. తొలి టీ20కి ముందు ఆటగాళ్లు సాధన ప్రారంభించి స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్లో 3 మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్నాయి. 2 టీ20 సిరీస్ల ఓటమి తర్వాత బరిలోకి దిగనున్న భారత జట్టు ఈ సిరీస్ను విజయంతో ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశంగా ఈ పర్యటనను జట్టు యాజమాన్యం భావిస్తుంది. హరారేలో భారత జట్టు రాకతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తొలి టీ20లో భారత్ ఆధిపత్య ప్రదర్శన చేసి సిరీస్లో శుభారంభం చేయాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్కి భారత మాజీ స్టార్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వెళ్లాడు. భారత జట్టు ప్రధాన మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అపార అనుభవం కలిగిన లక్ష్మణ్ ఈ సిరీస్లో భారత జట్టును విజయపథంలో నడిపిస్తారని క్రికెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
యువ ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఆటగాడి సామర్థ్యాన్ని వెలికితీయడంలో లక్ష్మణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారని తెలిసిందే. జింబాబ్వేతో తొలి టీ20లో సరైన జట్టు కూర్పు, వ్యూహాత్మక నిర్ణయాలు, ఒత్తిడి పరిస్థితుల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశకం చేయడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యతగా భావిస్తున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే కీలక వేదిక కావడంతో లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు సమిష్టిగా రాణిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమతూకంతో కూడిన ప్రదర్శన కనబరిచి సిరీస్ను విజయంతో ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తంగా హరారే వేదికగా జరిగే తొలి టీ20లో ఆటగాళ్లతో పాటు వివిఎస్ లక్ష్మణ్ వ్యూహాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఆయన అనుభవం భారత జట్టుకు మరో విజయవంతమైన ఆరంభాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక అందరి చూపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మీద ఉంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సమతూకంగా నడిపించడం, సరైన సమయంలో బౌలర్లను వినియోగించడం, బ్యాటింగ్ క్రమంలో సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం అతని ముందున్న ప్రధాన సవాళ్లు. జింబాబ్వేపై తొలి టీ20లో విజయంతో సిరీస్ను ఆరంభిస్తే కెప్టెన్గా శ్రేయస్పై అభిమానుల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ఫలితం కేవలం కెప్టెన్సీపై మాత్రమే ఆధారపడదు. బౌలర్లు, బ్యాటర్లు, ఫీల్డర్లు సమిష్టిగా రాణిస్తేనే జట్టు విజయం సాధించగలదు. అందువల్లే శ్రేయస్ నాయకత్వంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన కూడా కీలకంగా కానుంది. హరారే వేదికగా జరిగే తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వ ప్రతిభను మరోసారి నిరూపిస్తూ భారత జట్టును విజయ తీరాలకు చేర్చగలడా అనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతని వ్యూహాలు, ప్రశాంత నిర్ణయాలు, జట్టు నిర్వహణ ఈ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గత పర్యటనలో జట్టుకు దూరమైన విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ మళ్లీ తుది జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇన్నింగ్స్ ముగింపులో వేగంగా పరుగులు రాబట్టేందుకు అతనికి అవకాశం దక్కనుంది. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనుండగా 5వ స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఈశాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆల్రౌండర్లుగా శివం దూబే, హర్ష దూబే సేవలను అందించనున్నారు. ముఖ్యంగా హర్ష దూబేకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నాడు. భారత బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే స్పిన్ బాధ్యతలను రవి బిష్నోయ్, హర్ష దూబే పంచుకోనున్నారు. హరారే పిచ్పై వీరిద్దరి స్పిన్ మాయాజాలం కీలకం కానుంది. ఇక వేగవంతమైన బౌలింగ్ కోసం శివం దూబేతో పాటు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ సిద్ధమయ్యారు. ఈ పేస్ త్రయం జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి తక్కువ పరుగులకే కట్టడి చేస్తుందని యాజమాన్యం నమ్ముతుంది. మరి మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మరి మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.